అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6:30 గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. గరుడ వాహన సేవకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అలిపిరి దగ్గర వాహనాలు బారులు తీరాయి. గరుడ సేవకు దాదాపు 2 లక్షల మందికి పైగానే భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తిరుమలలో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం టీటీడీ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కీలక ఘట్టం. ఈరోజు గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే దేశంలోని ప్రతి ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేను అలిపిరి వద్ద ఉన్నాను. అలిపిరి వద్ద దాదాపుగా రోజువారీగా 11,000 వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు చేరుతాయి. అయితే వాహనాల సంఖ్య పెరిగిన నేపథ్యంలోనే వాహనాలని అనుమతించడానికి టీటీడీ అధికారులు కూడా సిద్ధపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా 5,000 వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే అవకాశం తిరుమలలో ఉంది. వాహనాల రద్దీ పెరిగితే మాత్రం తిరుపతిలోనే 5 ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకొని ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆర్టీసీలో బస్సుల్లో వెళ్లేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపుగా ఈరోజు 24 గంటల పాటు ఘాట్ రోడ్డుతో పాటు 2 నడక మార్గాలు కూడా తెరిచే ఉంటాయి. కాబట్టి భక్తులు కొండకు వెళ్లేందుకు నడక మార్గంలో కానీ లేదంటే వాహనాల్లో వెళ్లేందుకు ఏ రకమైన ఇబ్బంది లేకపోయినా 2 వీలర్స్కు మాత్రము నిన్నటి నుంచి అనుమతించిన పరిస్థితి. ఈ రోజంతా కూడా ఘాట్ రోడ్లో 2 వీలర్స్కు అనుమతి లేని పరిస్థితి. దాదాపుగా 2 లక్షల మందికి పైగానే తిరుమల గరుడ సేవకు వస్తారని చెప్పేసి టీటీడీ యంత్రాంగం భావించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు కూడా చేసింది. దాదాపుగా 200కు పైగానే గ్యాలరీలు ఉన్నాయి. ఆ గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయి సాయంత్రము 6:30కి గరుడ వాహనం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వాహనం కొనసాగుతుంది. కాబట్టి 5:30 గంటల సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు నిరంతరంగా అన్నప్రసాదాలు పంపిణీ జరగబోతోంది. ఎక్కడా భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి భద్రత విషయంలో 5,000 మంది పోలీసులు గరుడ వాహన సేవలో విధుల్లో ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ ఎవరైతే భక్తులు మాడా వీధుల్లో స్వామివారి దర్శనం చేసుకోకపోతారో వాళ్ళకి పెద్ద ఎల్సీడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానే ఇస్రో టెక్నాలజీనే వాడుతోంది. మరోవైపు ఎక్కడెక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితుల్లో కూడా ఇస్రో టెక్నాలజీ కూడా ఈసారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ వాడబోతుంది. మరోవైపు ఎల్ఎన్టీ వారి సహకారంతో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడా కూడా భక్తుల వాహనాల రాకపోకలు ఇబ్బంది కలగకుండా జామ్ కాకుండా ఉండే విధంగా కూడా టెక్నాలజీని ఈసారి వినియోగిస్తున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేయడంతో పాటు గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తున్న నేపథ్యంలో అలిపిరి వద్ద మాత్రం వాహనాల రద్దీ అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ అలిపిరి నుంచి.